లేకపోయినా మీ ఇంట్రడక్షన్తో ఓకే. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకి, నాకు అందరూ చీఫ్ గెస్ట్లు కాదు, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. కొన్ని వందల మంది కష్టపడి ఒక సినిమా చేస్తారండి. అది కొన్ని లక్షల మంది దాన్ని చూడాలనుకుంటారు. ఆ కొన్ని లక్షల మంది చూసే ఆ సినిమాని ఏదైతే ఉందో మీడియా మిత్రులు కొన్ని కోట్ల మందికి తీసుకెళ్తారు మీరే. కాబట్టి మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చిన్న సినిమా పెద్ద సినిమాని కాదు, ప్రతి సినిమాని మీరు సపోర్ట్ చేస్తారు. చిన్న సినిమాని ఖచ్చితంగా మీరు ఇంకా మనస్ఫూర్తిగా బతికించాలని నేను కోరుకుంటున్నానండి. ఒక్క మాట ఏంటంటే, రివ్యూవర్స్కి ఒకటే చెప్తున్నా, ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది, మీరు ఇమీడియట్గా రివ్యూస్ ఇచ్చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. దయించి చిన్న సినిమాలని సండే వరకు వదిలేయండి. మండే నుంచి మీకు నచ్చింది రాసుకోండి, లేదంటే లేదని రాసుకోండి, ఉందంటే ఉందని రాసుకోండి. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఒక సినిమా వెనక ప్రతిరోజు 100 మంది నుంచి 200 మంది కష్టం ఉంటుంది సార్. చిన్న సినిమాకి, పెద్ద సినిమాకి వేల మంది కష్టం కూడా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, పెద్ద సినిమాకి ఒక పెద్ద హీరో ఉంటాడు వెనక, ఒక పెద్ద డైరెక్టర్ ఉంటాడు. దానికి బడ్జెట్ థింగ్స్ వేరు, దాని ప్రమోషనల్ యాక్టివిటీ వేరు, దానికి వచ్చే అప్లాజెస్ వేరు. దానికి మీరు ఏదో చేసుకుని దాన్ని ప్రమోట్ చేస్తూనే ఉంటారు సార్. ఒక చిన్న సినిమాని చేసుకుని మేము దాన్ని మీ దాకా తీసుకురావాలంటే దాని వెనక చాలా ఉంటుంది సార్. కాబట్టి మీరు దయించి రివ్యూర్స్ మీరు తప్పుగా అనుకోవద్దు. మీడియా ముఖంగా నేను ఒక రిక్వెస్ట్గా చెప్తున్నా, చిన్న సినిమాలు 3 రోజులు మీరు ఒక క్వశ్చన్ ఇస్తే మండే నుంచి జెన్యున్గా సినిమాలో మ్యాటర్ లేకపోతే ఎవడు రాడు సార్. మ్యాటర్ ఉంటేనే సినిమా చూస్తారు. ఆ మ్యాటర్ ఉందో లేదో తెలిసేలోపే మీరు చంపేస్తున్నారు. దయించి మీరు తప్పుగా అనుకోవద్దు. మీడియా ముఖంగా ఇది నేను ఒక రిక్వెస్ట్గా చెప్తున్నానండి. మళ్ళీ మీకు నచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టి మాట్లాడడం ఎప్పుడు రాయొద్దు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నాను. నాకు అసలు నెగిటివ్గా మాట్లాడడం నాకు నచ్చదు. ఐ లవ్ సినిమా బాగుండాలి. సినిమా గురించే నేను ఏదైనా. ఇంతమంది కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు నాతో ఇష్టంతో వచ్చారు. ఈ సినిమా కూడా మా హీరో అంటే మేమంతా ఒక టీం వర్క్లోగానే చేసామండి. ఈ టీం వర్క్లో చేసాం. ఇప్పుడు సోలో బాయ్ అనగానే మీరు ప్రతి ఒక్క వ్యక్తికి ఏంటంటే సోలో బాయ్ అనే ఫీలింగ్లోనే ఉంటారు. సోలో బాయ్ అంటే ఇప్పుడు ఒక రామోజీరావు గారు సోలోగా వచ్చి ఒక వ్యవస్థను స్థాపించారు, ఒక రామానాయుడు గారు, ఒక దిల్ రాజు గారు, ఒక దాసన్ నారాయణరావు గారు. అదేవిధంగా ఇప్పుడు మ్యాంగో మీడియాని రామ్ వీరపనేని గారు కూడా ఒక సోలో వ్యక్తి. ఆయన ఎవరికి తెలియదు, ఈరోజు మ్యాంగో అనే కంపెనీని కూడా ఇచ్చేశారు. అలాగే సోలోగా వచ్చిన ప్రతి వ్యక్తులు ఏదో ఒకటి చేస్తారండి. అలాగే మా సోలో బాయ్ గౌతమ్ కృష్ణ కూడా ఈ సినిమాలో ఏదో చేశాడు. అది ఏంటి తెలియాలంటే జూలై 4th వచ్చి థియేటర్లో చూడండి. డెఫినెట్గా మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఒక మంచి సినిమా, క్వాలిటీ సినిమా తీసాం. ఈజ్ వెరీ గుడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాకి టెక్నికల్గా పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్, నేను అడగగానే పనిచేసిన మా తమ్ముడు ప్రవీణ్ పూడికి సూపర్ వండర్ఫుల్ ఎడిట్ ఇచ్చాడు. నా ఫ్రెండ్స్ కళ్యాణ్ చక్రవర్తి, పూర్ణాచార్య గారు అడగానే అద్భుతమైన పాటలు రాసిచ్చారు. అదేవిధంగా ఈ సినిమాతో ఒక డెబ్యూ డైరెక్టర్ నవీన్ కుమార్ గారు చాలా సైలెంట్గా, చాలా 2 సంవత్సరాలు నేను ఎంత కోప్పడినా, ఎంత అగ్రెసివ్గా ఉన్నా కూడా ఓకే సార్ అని ఓపికతో పనిచేసిన మా డైరెక్టర్ గారికి మంచి పేరు వచ్చి సినిమా హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అదేవిధంగా నాకు వండర్ఫుల్ డిఓపి వర్క్ ఇచ్చిన త్రిలోక్ సిద్ధు డెబ్యూ సినిమా, అతనికి కూడా మంచి జరగాలి, మంచి సినిమాలను రావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ సినిమాకి ఆటా సందీప్ మాస్టర్ ₹1 కూడా తీసుకోకుండా కొరియోగ్రఫీ చేసిన ఆటా సందీప్ మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్ సభాముఖంగా. అదేవిధంగా నా హీరో, ఈ సినిమాకి అన్నయ్య డబ్బులు అంటే నాకు రెమ్యునరేషన్ వద్దనయ్య, ఈ సినిమాకు ప్రోడక్ట్కి పెడదాం, నాకు ఏదో ఖర్చులకు డబ్బులు కానీ సినిమా పరంగా నాకు ఇంత రెమ్యునరేషన్ కావాలని తీసుకోలేదండి. సభాముఖంగా చెప్తున్నా, ఈ సినిమా హిట్ అయిన తర్వాతే నాకు డబ్బులు అన్న, ఐఎమ్ ది వర్కింగ్ పార్ట్నర్ అని చెప్పి నాకంతా ఇదే. ఇప్పుడు లాస్ట్లో కూడా కొంత ఫైనాన్షియల్ ఇది ఉంటే అన్న నేను కూడా కొంచెం సపోర్ట్ చేస్తానని మావాడు కూడా కొన్ని డబ్బులు సపోర్ట్ చేశాడు. మీడియా ముఖంగా చెప్తున్నా, సినిమా అనేది 24 క్రాఫ్ట్లు కష్టం అండి. దయించి సినిమా అనేది చిన్న సినిమా అనేది పెద్ద సినిమా కాదు సార్. ఆడితే పెద్ద సినిమా అవుద్ది, ఆడకపోతే చెత్త సినిమా అవుద్ది. మేము ఒక మంచి సినిమా తీసామని వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. డెఫినెట్గా ఈ సినిమా మా గౌతమ్ కృష్ణకు ఒక బ్రేక్ వచ్చి వాడికి ఫర్దర్గా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ సినిమాలో పనిచేసిన 24 క్రాఫ్ట్స్ ఇంక్లూడింగ్ మీడియా 25th క్రాఫ్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మా ఈవెంట్కి వచ్చిన మురళీ నాయక్ గారు వాళ్ళ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఏదో ఒక ఈవెంట్ చేయాలనుకున్నప్పుడు చాలామంది గెస్టులు మేము చాలా ప్లానింగ్ అనుకున్నప్పుడు గౌతమ్ అన్నాడు, అన్నయ్య మనం ఇలా చేద్దాం, చాలా బాగుంటుంది, నేను నా మనసులో ఇలా ఉందని నాకు చెప్పాడు తమ్ముడు, గో హెడ్ రా తమ్ముడు అని. మేము ఏది చేసినా కూడా సినిమా రిలేటెడ్గా ఏది చేసినా మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చేసాం. ఈవెంట్ కూడా అలాగే చేసామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎప్పుడు కూడా మా తమ్ముడు గౌతమ్ అన్నట్టు ఇండస్ట్రీ మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. మా అన్నయ్య గారు ఇప్పుడు సభాముఖంగా ఒక మాట ఇచ్చారు, ఆర్పి పట్నాయక్ గారు, డెఫినెట్గా మీకోసం ఒక మంచి ఈవెంట్ ఆయన చేస్తారు. దానికి మా ఆటా సందీప్ మాస్టర్ సపోర్ట్ చేస్తారు, మా సపోర్ట్ కూడా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులారా, ఈ సినిమాని సోలో బాయ్, మనం అందరం సోలో, కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకంటూ చాలా ఉంటాయి. వాటి కోసం మనం ఫైట్ చేద్దాం, మనం అనుకున్న సాధించుకుందాం, మనకు నచ్చినట్టుగా ఉందాం, మనం అనుకున్న లైఫ్ స్టైల్లోకి వెళ్దాం. అంటే
డెఫినెట్గా మనం కష్టపడాలి. మేము ఎంతో కష్టపడి సోలో బాయ్ సినిమా చేసాం. ఈ సినిమా మీ అందరికీ నచ్చుద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. జూలై 4th డెఫినెట్గా జూలై 4th వస్తున్న తమ్ముడు సినిమా, దానికి కూడా మా తమ్ముడు ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశాడు. ఈ సినిమాకి ప్రవీణ్ పూడి ఎడిటింగ్. ఒక ఎడిటర్ ఒకే రోజు 2 సినిమాలకి ఎడిటింగ్ చేసిన సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమా ఆడాలి, మా సినిమా ఆడాలి. రేపు వస్తున్న 20వ తారీఖు వస్తున్న నా బెస్ట్ ఫ్రెండ్ సుధాకర్ కొమకాల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ క్యాప్షనే నా క్యాప్షనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాగా నా బెస్ట్ ఫ్రెండ్ బడి వాళ్ళ గురువు గారు చేసిన కుబేరా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి సినిమా, ప్రతి వీక్ రిలీజ్ అయ్యే ప్రతి సినిమా ఆడితే, చిన్నదో పెద్దదో, ఒక సినిమా ఆడి కొంత డబ్బు వస్తే ఆ సినిమాతో మళ్ళీ ఆ డబ్బుతో సినిమాలే తీస్తారు సార్. సినిమా అంటే పిచ్చున్నోడే సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు సార్. పిచ్చిలోనోడు సినిమా చూస్తాడు, సినిమా తీయడు. నేను సినిమా పిచ్చోళ్ళం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇక్కడికి వచ్చి నా గురించి ఎంతోమంది ఎంతో పాజిటివ్గా చెప్పారు. మనం పాజిటివ్గా ఉన్నాం అనుకోండి సార్, అన్ని పాజిటివ్. అందుకే నాకు ఇంతమంది పాజిటివ్ ఫ్రెండ్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఫ్రెండ్స్ని నేను నా చెంతను ఉన్నందుకు. అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ యాంకర్ స్రవంతి చుక్కవరపు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్.